ఈ సినిమా వాళ్ళందరూ వాడుకునేవారు. ఎవరో ఇక్కడ ఉంటే ఏం బాగుపడినని చెప్పి వేరే దేశాలు వెళ్ళిపోయి బాగుపడిపోయాడు. ఇక్కడ ఉంటే చేసాడులే పెద్ద వీకెండ్లో అంటారు. థియేటర్కి వెళ్ళే వాళ్ళం 100-200 ఉండేది, ఇప్పుడు 350. చాలా గట్టిగా ఉన్నాయి భారీ రేట్లు. థియేటర్లో స్నాక్స్కి ఎక్కువ అయిపోతున్నాయి డబ్బులు థియేటర్లకు వెళ్తే. బొమ్మ చూడండి, పేదలందరూ చూస్తారు కదా, తప్పులేదు ఇలాంటివి చేయడం. అందరూ థియేటర్కి వెళ్ళి చూడలేరు కదా మిడిల్ క్లాస్ వాళ్ళు, అందుకని అందులోని మనకి హై క్వాలిటీగా ఇస్తున్నాడు. అందులోని అన్ని వెబ్సైట్ల మీద ఐబొమ్మలో మనకి హెచ్డి ప్రింట్ వస్తున్నాయి మూవీస్. ఒకడు నలుగురిని తీసుకెళ్తాడంటే 400 ఖర్చు అవుతుంది. సో అదే ఇప్పుడు టికెట్ ఒక 70 రూపాయలు ఉందనుకోండి, ఈ హ్యాపీగా చూడొచ్చు అనమాట. ఒక యాప్ తను పెట్టుకుని తనకి నచ్చిన కాన్సెప్ట్ తను ఏదో చేసుకున్నాడు. ఒక మిడిల్ క్లాస్ నుండి వచ్చి ఫుల్ ఎడ్యుకేషన్ లేకపోయినా సరే తన ఐడియాలజీతో తనకు అనిపించింది, తన మైండ్లో వచ్చింది, తను అలా చేసుకున్నాడు. అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అవన్నీ చూస్తూ ఉంటాను ఐబొమ్మలోని. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఐబొమ్మ అయితే అది ఆపేస్తున్నారు, ఎందుకంటే సర్వర్ ఏదో డౌన్ అయినట్టుంది, ఏదో రవి ఇష్యూ వల్ల. దానివల్ల అయితే ఇప్పుడు చూడలేకపోతున్నాం. అది ఒకటే డిసప్పాయింట్. నార్మల్గా అయితే హెచ్డి ప్రింట్ అవన్నీ బాగా వచ్చేవన్నీ, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. థియేటర్కి వెళ్ళి అందరూ చూడలేరు కదా, అందుకే అలా వెబ్సైట్లో చూసేవాళ్ళం. కానీ ప్రెసెంట్ అయితే అది రావట్లేదు ఇప్పుడు అలాగా. అది ఒకటే డిసప్పాయింటెడ్. ఈ మధ్య అయితే సర్వర్ అది పనిచేయట్లేదు ఐబొమ్మది. అంటే ఇప్పుడు ఐబొమ్మ రవి ఒక పేదల పెయింట్ అనొచ్చా, ఒక రాబిన్ హుడ్ అనొచ్చా అతను మనం? అనొచ్చు, ఎందుకంటే మరి చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడు కదా. ఎందుకంటే ఇలాగా ఆఫ్లైన్లో మూవీస్ చూడడానికి అలా బాగుంది కదా, ప్రైవసీలో. అలాగా అందరూ థియేటర్కి వెళ్ళి చూడలేరు కదా మిడిల్ క్లాస్ వాళ్ళు, అందుకని అందులోని మనకి హై క్వాలిటీగా ఇస్తున్నాడు. అందులోని అన్ని వెబ్సైట్ల మీద ఐబొమ్మలో మనకి హెచ్డి ప్రింట్ వస్తున్నాయి మూవీస్. సో అది ఒకటే ప్లస్ పాయింట్. మన ఇష్యూ ఏంటంటే మరి తెలియదు, బెట్టిగా యాప్స్ ఏవో ప్రమోట్ చేశాడని మనం చాలా విన్నాం అలాగా, బట్ అది మనకు తెలియదు అంతగా. ఇప్పుడు కొన్ని వేల కోట్లు పెట్టి సినిమాలు తీయడం, అవును, అవి టికెట్లు కూడా వేల చేసి జనాన్ని రుదుతున్నారు కదా. గవర్నమెంట్ తెలియకుండా జరగట్లేదు స్నాక్స్ రేట్స్. సో అలాగా ప్రజలు అంతంత డబ్బులు ఖర్చు పెట్టి చూడలేని వాళ్ళకి ఇది ఒక వరమే కదా ఐబొమ్మ. అది కరెక్ట్, ఎందుకంటే మరి అందరికీ ఉపయోగపడుతుంది కదా. చాలా మంది వెళ్ళి చూడలేరు కదా థియేటర్కి వెళ్ళి, చాలా మంది అలాగా అందుకే ఇంట్లో నీట్గా చూసుకుంటున్నారు. హెచ్డి ప్రింట్ మంచి క్వాలిటీ ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. సో అది మంచిదే. ఇది పోతే ఇంకో 100 పుట్టచ్చు. పుట్టవచ్చు, నేను చాలా పుట్టే ఇప్పటికీ. ఫేక్ బాప్ప అంటారు, బాయమ్మ అంటారు, ఇంకేవో సంథింగ్ అన్ని చాలా వస్తున్నాయి అలాగా. కానీ అందరూ అన్నిట్ల మీద ఒక ఐబొమ్మలోనైతే మనకి హెచ్డి వస్తుందని నేను తన ఐబొమ్మ ప్రిఫర్ చేస్తాను నేనైతే. ఇంకోటి తనకున్న నాలెడ్జ్ని ఇప్పుడు హ్యాకర్ సైబర్ సెక్యూరిటీలో తీసుకెళ్ళి ఏదైనా సెక్యూరిటీలో కూడా వాడుకోవచ్చు కదా. క్రిమినల్గా క్రైమ్ ఎందుకు చూడాలి? అవును, సెంట్రల్ గవర్నమెంట్లోనే వాడుకోవచ్చు. ఇంటర్నెట్ ప్రకారం తన నాలెడ్జ్ ప్రకారంగా అయితే పాజిటివ్గా ఆలోచిస్తే గవర్నమెంట్కి చాలా యూజ్ కూడా ఉంటుంది. ఎందుకంటే అంత డేటా ఉండి అన్ని దేశాలు తిరిగి అంత చేస్తున్నారు కదా. సో పాజిటివ్గా కూడా సైబర్ దీంట్లో కూడా పనికొస్తారు అతనికి. చాలా ఉంటాయి ఆప్షన్స్. అంటే గవర్నమెంట్ తీసుకుంటే కొంచెం పాజిటివ్గా తీసుకుంటే బాగుంటుంది. మై నేమ్ ఇస్ జానీ. ఐబొమ్మ రవి గురించి ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది కదండి. సో నా ఒపీనియన్ ఏంటంటే ఐబొమ్మ రవి అన్న అతను తన యాక్టివిటీ కోసం తను చేసి ఉంటాడనేసి నా ఒపీనియన్. అది మిస్యూజ్ చేసేయడం అన్నది మిగతా వాళ్ళు ప్రజలందరిలోనే ఉన్నది. ఇప్పుడు ఒక యాప్ తను పెట్టుకుని తనకు నచ్చిన కాన్సెప్ట్ తను ఏదో చేసుకున్నాడు. ఒక మిడిల్ క్లాస్ నుండి వచ్చి ఫుల్ ఎడ్యుకేషన్ లేకపోయినా సరే తన ఐడియాలజీతో తనకు అనిపించింది, తన మైండ్లో వచ్చింది, తను అలా చేసుకున్నాడు. అది మిస్యూజ్ చేసింది అన్నదే ప్రజలు. సో దాన్ని తను వైరల్ చేసి తను ఏదో ఫ్రాడ్ చేశాడు, ఇలాగా పెద్దగా ఇదిగా చేసాడు అనేది చూపిస్తున్నారు కదా. అది ఎంతవరకు కరెక్ట్ అంటే వాళ్ళ మైండ్ సెట్ గురించి ఆలోచించుకోవాలి. కానీ గవర్నమెంట్ తనని వేరేలా తీసుకోకుండా తను కొంచెం సపోర్ట్ చేసి, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఇలా బోల్డ్ కోర్సెస్ వచ్చాయి, అలా తనని తీసుకొని కొంతమంది టీంని ఇచ్చి మనకు ఉపయోగపడేలాగా, లేకపోతే మన వైజాగ్ ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది, అలాగే తనకి ఒక టీం ఇచ్చి మంచిగా ఉపయోగపడేలా చేస్తే తనని ఎక్కడికో తీసుకెళ్ళొచ్చు అని నా ఒపీనియన్. ఐబొమ్మ రవి పేదల పాలిట పెన్నిదేనా, రాబిన్ హుడ్ ఏనా? అలా ఏం లేదు. అంటే తన ఇది చూసుకున్నాడు, తను చూసుకున్నాడు. మనకి వస్తుంది కదా, మనకి ఆపర్చునిటీ ఫ్రీగా వస్తుంది, ఏ డబ్బులు పెట్టకుండా. అక్కడికి వెళ్ళి సినిమా హాల్లో 3 వందలు టికెట్ కొనకుండా, ఇక్కడ ఇది ఓటీటీ ఛానల్ ఏవి కొనకుండా హ్యాపీగానే ఉంది కదా, మనం చూసుకుంటాం. ఒక్క ఐబొమ్మే కాదు, చాలా ఉన్నాయి అలాగా. వందలు ఉన్నాయి. ఆ 100ని ఆపలేరు కదా. ఇప్పుడు మూవీస్ ఐబొమ్మ తీశాడు, బెప్పమని మళ్ళీ దించాడు, అది తీశారు, ఇంకేదో దించుతాడు. ఇప్పుడు దొరికాడు కాబట్టి ఏదో అంటున్నారు, దొరకకపోతే ఇంకోటి టికెట్. అది హీరో ఇష్టం అయితే ఆడు 1000 రూపాయలు పెట్టైనా వెళ్ళిపోతాడు. ఎందుకంటే హీరో ఇష్టం కాబట్టి, సినిమా అంటే ఇష్టం, వెళ్ళిపోతున్నారు 1000 రూపాయలు పెట్టి. 300 అన్నారు మొన్న పుష్పకి టికెట్ ఫస్ట్ డే. 300 పెట్టి ఎవరు వెళ్తారన్న? ఏదో వెళ్ళిపోవాలి, సినిమా హీరో అంటే ఇష్టం అనుకుని వెళ్ళిపోతున్నారు తప్ప
లేదంటే 3,500 2,500 అంటే అప్పుడు 60 రూపాయలు టికెట్ ఉండేది. ఇప్పుడు అదే టికెట్ 150 అవుతుంది. సో సామాన్యుడు పట్టు కొట్టినట్టే కదా ఇది. కొట్టినట్టే, అందుకే ఆడు అలా దించాడు, మేము అలాగే చూస్తాం. అది సినిమా బాగున్నా బాగోకపోయినా అది ఫ్లాప్ అయిపోతుంది. ఎందుకు? ఇలా ఓటీటీ ఛానల్స్ వల్ల. ఆ టికెట్ రేట్ తగ్గిస్తే సినిమాకే వెళ్ళడానికి ఇష్టపడతారు. ఇప్పుడు రిలీజ్కి వెళ్ళిపోవట్లేదా? ఎందుకంటే అది సినిమాలో, అది థియేటర్లో చూస్తే అదొక ఎంజాయ్మెంట్. కానీ ఎక్కువ రేట్ వల్ల ఎవరు థియేటర్ వరకు వెళ్తాడు, ఫోన్లో చూసుకోవచ్చులే అని ఆగిపోతున్నారు. సో ఐబొమ్మ ఉంటే అందరికీ మంచే ఉంది, కానీ ఒక పక్క ఇన్ఫర్మేషన్ లీక్ అవి అంటున్నారు కాబట్టి కొంచెం ఉంది. అన్నీ ఉన్నా కొంచెం నెగిటివ్స్ కూడా ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ అంటే నువ్వు నీకు ముందు నుంచి ఇంట్రెస్ట్ తెలిస్తేనే బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేస్తావు కదన్న. లేదంటే చెయ్యవు, పట్టించుకో బెట్టింగ్ యాప్ గురించి. స్కిప్ చేసుకు వెళ్ళిపోతావు. ఏదైనా యాడ్ అంతే అలాగే స్కిప్ చేసుకొని నువ్వు ఇంకో దానికి వెళ్ళిపోతావు మూవీకి, అంతే. అరెస్ట్ని నువ్వు ఎలా చూస్తావు ఫైనల్గా? నేను ఎలా చూస్తానంటే అది తన అంతా పోలీసులు వెళ్ళి పట్టేసుకోలేదు. ఎగ్జాక్ట్లీ. పోలీసులు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే పట్టుకున్నారు. లేదంటే వచ్చి డైవర్స్ తీసుకొని వెళ్ళిపోయేవాడు, ఎవరికి తెలియకుండా. మళ్ళీ ఐబొమ్మ కంటిన్యూ అలా దొరికాడు కాబట్టి తెగ చెప్పేస్తున్నారు. ఒకరు కాకపోతే వందలున్నా ప్రతి ఈదులో ఒకడు ఉంటారు. ప్రతి ఈదులో ఒక రవి ఉంటాడు, అదే ఐబొమ్మ రవి ఉంటాడు. ఎంతమందిని పట్టుకుంటారు? ఇక్కడికి వచ్చి దొరికిపోయాడు. అది ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి దొరికిపోయాడు. అప్పుడు ఐబొమ్మ ఉండడం వల్ల అందరూ చూసేవారు. ఇప్పుడు చాలా పోలీసులు చాలా వరకు ఓటీటీని ఆపడానికి, పైరసీని ఆపడానికి చాలా మంది ట్రై చేశారు కాబట్టి ఇక్కడ అతను దొరికారు కాబట్టి రవి గారు. సో ఐ హ్యాపీ. గుడ్. ఇది పోతే గేమ్ ఉన్నాయి, వెబ్సైట్స్ ఉన్నాయి, మూవీ రూల్స్ ఉన్నాయి, అది కూడా త్వరలో పట్టుకుంటారని గవర్నమెంట్ ఆశిస్తున్నాను. సో డోంట్ ఎంకరేజ్ పైరసీ. అందరూ తప్పకుండా మూవీకి వెళ్ళి చూడండి. టికెట్ కాస్ట్ గురించి అందరూ కలిసి ఫైట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గవర్నమెంట్ని ముందు తీసుకెళ్దాం. గవర్నమెంట్ ప్రశ్నించాలి. అదే ప్రశ్న తెలిసి అన్ని మనమే ప్రశ్నించాలి కాబట్టి సో ఫైట్ చేద్దాం. టికెట్ 70 రూపాయలు 70కి సింగిల్ స్క్రీన్కి, మల్టీప్లెక్స్కి అయితే 150 కానీ ఆర్ 120 బస్. సామాన్యుడికి భారమే కదా. భారమే సార్. సో నీ ఉద్దేశంలో ఐబొమ్మ రవి ఇప్పుడు ఇండియన్ సిటిజన్ అతను. ఇప్పుడు నెక్స్ట్ ఐర్లాండ్ నుంచి వారసత్వం వచ్చింది, తీసుకున్న మెంబర్షిప్ తీసుకుని అక్కడే తను ఇప్పటికించి ఇంచుమించి 21,000 పైగా సినిమాలు తన దగ్గర ఉన్నాయి. సో 20 కోట్లు 5 అకౌంట్స్ మెయింటైన్ చేశారు ఇంతవరకు. చాలా హ్యాకరే. అదేదో పట్టుబడి మన ఇండియా డెవలప్మెంట్కి సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇప్పుడు అతను వేరేలా ఉండేవాడు. సో ఇలాంటి ఫ్రాడ్ వల్ల ఎప్పుడు దొరకకపోయినా సరే తర్వాతనే దొరుకుతారు. ఇప్పుడు ఐబొమ్మ రవిని పాజిటివ్ ఆర్ నెగిటివ్ అరెస్ట్ చేయడం తప్పు కాదు కదా. ఇప్పుడు సినిమా హాల్కి వెళ్తే ఇప్పుడు 100-200 ఉండేవి, ఇప్పుడు 350, తర్వాత 1000 రూపాయలు అలాగే అయిపోతాయి. స్నాక్స్ కూడా అలా పెరుగుతున్నాయి కదా. ఐబొమ్మ చూడండి, పేదలందరూ చూస్తారు కదా. తప్పు లేదు ఇలాంటివి చేయడం. అతనిలో తప్పు చేసింది ఏంటంటే ఇది బెట్టింగ్ యాప్ వల్ల ఒక చిన్న తప్పు చేశారు అంతే. కానీ ఈ సైట్లు చూస్తే అయిపోరు కదా, ఇంకా బోల్డ్ సైట్లు ఉన్నాయి. మూవీ రూల్స్ ఇవన్నీ తప్పు కదా. అయితే రవిని అరెస్ట్ చేసినట్టు ఆ మూవీ రూల్స్ ఇలాగ ఇవన్నీ అరెస్ట్ చేయాలి కదా. ఇవి కూడా ఒక బెట్టింగ్ లాంటివే కదా. ఐబొమ్మ రవి అరెస్ట్ పాజిటివా నెగిటివా అది పక్కన పెడితే ఐబొమ్మ మీద చాలామంది ప్రజలు ఆధారపడి ఉన్నారు. ఐబొమ్మ రవి అలా చేయడం కరెక్ట్ కాదు. అప్పుడు కరోనా టైంలో చాలామంది ఐబొమ్మ చూసేవారు, ఆ థియేటర్కి వెళ్ళారు అవ్వడు కదా. ఐబొమ్మ రవి అరెస్ట్ ఆ థియేటర్కి వెళ్ళే వాళ్ళం 100-200 ఉండేది, ఇప్పుడు 350. చాలా గట్టిగా ఉన్నాయి భారీ రేట్లు. థియేటర్లో స్నాక్స్కి ఎక్కువ అయిపోతున్నాయి డబ్బులు థియేటర్లకు వెళ్తే. ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం కాదు, కానీ చాలా వెబ్సైట్లు ఉన్నాయి, మూవీ రూల్స్ అని చాలా ఉన్నాయి. ఐబొమ్మ రవి చేసింది తప్పు. బెట్టింగ్ యాప్స్ అవి ప్రమోట్ చేయడం వల్ల ఐబొమ్మని బ్యాన్ చేశారు.